బలగం భారీ సక్సెస్ తర్వాత దర్శకుడు వేణు ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. ఈ మూవీకి హీరోని ఫిక్స్ చేసేందుకు భారీ కసరత్తులు జరిగాయి. ఎటకేలకు ఈ టాస్క్ కాస్త సక్సెస్ఫుల్ అయిందనుకుంటే హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఎంతో మంది పేర్లు తెరపైకొచ్చాయి. చివరకు ఆ భామకు ఛాన్స్ దక్కిందట. ఇంతకు దేవికి సెట్ అయిన ఆ బ్యూటీ ఎవరు? బలగం ఊహించని హిట్తో డైరెక్టర్ వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మతో భారీ ప్రయోగానికి రెడీ అయ్యాడు. తెలంగాణ బ్యాక్డ్రాప్లో పవర్ఫుల్ స్టోరీని రాసుకున్నాడు. ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో ముందుగా హీరోను ఫిక్స్ చేద్దామనుకుంటే ఓ పట్టాన సెట్ కాలేదు. నాని దగ్గర నుండి నితిన్ చెంతకు చేరింది ఈ ప్రాజెక్ట్. కానీ నితిన్ వరుస డిజాస్టర్స్ టేస్ట్ చేయడంతో నిర్మాత దిల్ రాజు అతడితో ప్రాఫిట్ షేరింగ్ విధానంలో రెమ్యునరేషన్ చెప్పేసరికి తప్పుకున్నాడు ఈ రాబిన్ హుడ్. చివరకు శర్వానంద్ కూడా కాదనడంతో ఎప్పటినుండో హీరో కావాలని చూస్తున్న దేవిశ్రీ ప్రసాద్కు ఆ ఛాన్స్ దక్కింది. ఎల్లమ్మకు హీరోను ఫిక్స్ చేసేందుకు ఆపసోపాలు పడ్డ మేకర్స్ టైటిల్ రోల్ పోషిస్తున్న హీరోయిన్ కోసం ఇంకా టాక్స్ జరుపుతూనే ఉన్నారట. సాయి పల్లవి నుండి కీర్తి సురేష్ వరకు పలువురు పేర్లు వినిపించాయి. శృతి హాసన్ నుండి శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వరకు ఎవరు ఈ పాత్రకి సూటబులో వారి పేర్లు కన్సిడర్ చేశారు. చివరకు వీరందరినీ కాదని ఆ ఛాన్స్ మృణాల్ చెంతకు చేరిందని సమాచారం. దాదాపు సీతా మహాలక్ష్మి ఎల్లమ్మగా ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. చాలా డెప్త్ క్యారెక్టర్ కు ఆమె రైట్ చాయిస్ అని మేకర్స్ భావించడంతో మృణాల్ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది అన్నది లేటెస్ట్ బజ్. ఇది కన్ఫర్మ్ అయితే దేవిశ్రీ సరసన మృణాల్ ఫిక్స్ అయినట్లే. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి. మరి ఎల్లమ్మకు ఈమె ఫైనల్ అవుతుందో, తెరపైకి మరో భామ పేరు పుట్టుకొస్తుందో అఫీషియల్ గా చెప్పేంత వరకు లెట్స్ వెయిట్.